బీజేపీ. ఆ విషయాలు కూడా చెప్తారు కదా జంగయ్య గారు, చెప్పండి. టీడీపీ సభ్యులు 6 నలుగురు రాజ్యాంగ ప్రకారం తీసుకుని ఒకేసారి నలుగురు 6 ఇక్కడ ఒకటి స్పష్టంగా మీరు చెప్పినట్టు ఏ పార్టీ ఇది ఇందులో ఏదంటాం కదా, ఎందెందు వెతికినా అందందే ఈ ఫిరాయింపుదారుడు అన్నట్టు ఎక్కడ చూసినా కానీ పార్టీ ఏదైనా సరే ఉండేది మాత్రం వాళ్ళే వ్యక్తులు. అంటే ఎక్కడ కూడా వీళ్ళు ఫిరాయింపుదారులు, మనం చట్టం ఉన్నప్పటికీ 1985 రాజీవ్ గాంధీ గారు 52వ సవరణ మన భారత రాజ్యాంగం ప్రకారం తీసుకొచ్చి ఇంతకుముందు పెద్దలు వాళ్ళు చెప్పినట్టు, మూర్తి గారు చెప్పినట్టు 4000 మందికి 50% వచ్చేస్తే చట్టం తీసుకురావడము. దాన్ని రాజీవ్ గాంధీ గారి తర్వాత రాహుల్ గాంధీ గారు లేదు ఇది ఎప్పటికైనా అవినీతి నిరోధకంగా ఉంటేనే రాజకీయం కూడా అవినీతిమయం కాకుండా ఉండాలి, అంటే ఇలాంటి చట్టాలు కఠినంగా ఉండాలి అని చెప్పేసి స్పష్టంగా వారు చెప్పడము. ఇట్లా చాలా మంది పెద్దలు చెప్తున్నప్పటికీ కూడా అధికారం వచ్చిన తర్వాత, అధికారం రాకముందు మాత్రం ప్రతి ఒక్కరు కూడా మేము ఇది చేస్తాము, మేము ఇంత నీతి నిజాయితీగా ఉంటాము అని చెప్పేసి ప్రజలకు నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అధికారం వచ్చిన తర్వాత ఎవరు కూడా దానికి కట్టుబడి ఉండకుండా మాకు అధికారము భవిష్యత్తులో కూడా ఉండాలి అని ఒక దీర్ఘకాలిక ప్రణాళికంగా ఎక్కడ కూడా ఇమ్మీడియట్లీ మాకు ఈ ఇబ్బందులు రావద్దు, అంటే అధికారం కోసం కాపాడుకోవడానికి, కుర్చీలు కాపాడుకోవడానికి, లేదంటే మేము ప్రజలకు ఇంకా చేయాలంటే మేము పటిష్టంగా ఉండాలి. ఇంతకుముందు బ్రదర్ చెప్పారు, లేదు మీరు ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు మీరు చేసారు కదా, 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు, బీఎస్పీ నుంచి కూడా తీసుకున్నారు. సో మీరు తీసుకోగా మీరు చేసినప్పుడు సంసారం అయినప్పుడు, మేము చేసినప్పుడు వ్యభిచారం ఎట్లా అవుతుంది? సో మరి ఆయన సంసారం అయినప్పుడు ఇలా కూడా సంసారమే అవుతుంది కదా. అంటే ఎగ్జాంపుల్గా మనం చెప్పాలనుకుంటే ఆ రోజు మీరు చేసిన పని మేము ఎందుకు చేయకూడదు. కానీ ఇక్కడ ఒక విషయము ప్రతి పార్టీ కూడా, బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ దేశవ్యాప్తంగా అయినా రాష్ట్ర వ్యాప్తంగా అయినా తీసుకున్నట్లయితే ఎవరు చేసినా తప్పే. ఎందుకంటే అది అవినీతి నిరోధక చట్టం కింద ఆల్రెడీ భారత రాజ్యాంగంలో సవరణలు చేసినటువంటి సందర్భం మనం చూసాం పార్లమెంట్లో. దాన్ని ఎవరు కూడా పాటించకపోతే ఎక్కడ కూడా ఇప్పుడు ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత ఒక పార్టీ మీద, ఒక సింబల్ మీద గెలిచి అధికారం కోసమో లేకపోతే ఇంకా మేము ప్రజా సమస్యలు పరిష్కరించుకోవడం, నా నియోజకవర్గం ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి పోతున్నాము అని చెప్తున్నారు. కానీ పోయినటువంటి వాళ్ళు కనీసం స్పష్టంగా ఎక్కడ కూడా మేము పోయినాము, మేము కండవా కప్పుకున్నాము అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పట్లా స్పష్టంగా. అంటే పోయిన వాళ్ళు కనీసము ఎందుకు చెప్పలేకపోతున్నారు? లేదు మేము పోలేదు, మేము జస్ట్ మా సమస్యలు పరిష్కరించుకోవడానికి ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది అని చెప్తున్నారు. ఈవెన్ తీసుకున్న పార్టీ కూడా చెప్పలేకపోతున్నారు మా పార్టీలోకి వచ్చారు అని. అంటే ఎందుకు మరి, అంటే ఎందుకు అంత ఆ ఆలోచన విధానం పడుతుంది, ఎందుకు ఆ ఊహలలోనే ఉంటున్నారు? అంటే తెర వెనుక రాజకీయం చేస్తున్నారు కానీ ఏది కూడా బహిర్గతం చేయకుండా, అంటే ఒప్పందం, చీకటి ఒప్పందాలు అంటారు కదా మనము, అంటే ఎక్కడ కూడా స్పష్టంగా చెప్పాలి కదా, నేను నిజంగా ఉన్నాను లేకపోతే మీరు కలవలేదు, ఏదైనా ఒకటి చెప్పలేకపోతుంది. దానివలన ఈరోజు ప్రతిపక్షమైనప్పటికీ కూడా ఇంతకుముందు పెద్దలు చెప్పారు, మీరు కూడా చేసారు కదంటే మీరు అన్నారు కదా ఒక మాట ఏంటంటే మీరు ఆ రోజు కోర్టుకు వెళ్ళలేదు, వీళ్ళు ఈ రోజు కోర్టుకు వెళ్ళారని. అంటే తెలిసి కూడా వెళ్ళారు వీళ్ళు, తెలియక మేము తెలిసినా కానీ మేము వెళ్ళలేకపోయినాం. ఎందుకంటే అది ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడ కూడా ఇలాంటి సందర్భం రాలేదు, వచ్చినా కానీ ఉపయోగం లేదు. కాలయాపన దాదాపు 16 నెలలు వచ్చింది, ఇంకొక 3 సంవత్సరాల కాలవ్యవధి. అంటే ఎక్కడ కూడా ఈ కోర్టు నుంచి మనం పోయినప్పుడు కోర్టులో ఉన్నటువంటి అంశం మనం డిస్కషన్ చేయకపోయినప్పటికీ కూడా ఈ రోజు అసెంబ్లీలో జరిగిన సందర్భాన్ని బట్టి మనము ఎవరికి వారు, అంటే ఎవరి ఎమ్మెల్యేలు వారి యొక్క పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు మనోధైర్యం కల్పించడానికి, అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారైనా కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ అంటే పార్టీని కానీ వ్యక్తులను కానీ నమ్మి వచ్చినటువంటి వారికి ధైర్యం చెప్పడం ఎవరికైనా న్యాయం అది. సో మా నుంచి పోయినారు కనుక మేము ఖచ్చితంగా మా ఎమ్మెల్యేలో కూడా ఒక ధైర్యం నింపుతామని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు, అంటే ఎవరికి వాళ్ళు ధైర్యం నింపుకొని పార్టీని పునరుత్తేజం చేసుకోవడానికి. ఇక్కడ కూడా పార్టీలో కూడా ఏంటంటే ధైర్యం, మరి లేదు నిజంగా వస్తున్నామే ఎలక్షన్స్ అంటే పార్టీని ఎప్పుడు కూడా అలర్ట్ చేసి పెట్టి కార్యకర్తలని కానీ నాయకులను కూడా అలర్ట్ చేస్తూ పార్టీని కాపాడుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమే తప్ప ఇది అంత తొందరగా వస్తాయనేటువంటి అంశం అయితే ఇప్పటి వరకు రాలేదు, మేబీ చెప్పలేము అది కూడా. అంటే ఎక్కడ కూడా ఇది నిర్ణయం అనేది మన చేతిలో లేనటువంటి అంశం. ఇక్కడ స్పీకర్ గారి చేతిలో కానీ కోర్టులో కానీ ఉన్నటువంటి అంశాన్ని మనం ఎంత డిస్కషన్ చేసినా, మనం ఏది చెప్పినా కానీ ఈ రోజు ముఖ్యమంత్రి చెప్పినంత మాత్రాన రాకుండా పోదు. అదేవిధంగా ప్రతిపక్ష నేత అయినటువంటి కేటీఆర్ గారు చెప్పినా కానీ వస్తుంది అనగానే అయిపోయేది, అంటే రాత్రికి రాత్రి వచ్చేటువంటి అంశం కాదు, నిర్ణయం తీసుకునేటువంటి సందర్భం కూడా కాదు. కావున దయచేసి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా సరే మనం ఒక ప్రజలు మనల్ని నమ్మి ఓటేసినప్పుడు ఖచ్చితంగా మన నమ్మకాన్ని నిలబెట్టుకుంటే రేపు భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు మీరు చూసారు కొన్ని ఎమ్మెల్యేలను మనం చూసాం కొన్ని సందర్భాలలో ఎలక్షన్స్లలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ప్రయాణించిన తర్వాత బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ కూడా ఓడిపోయిన సందర్భాలు చూసాం, కొన్ని గెలిచిన సందర్భాలు కూడా చూస్తాం. అంటే ప్రజలు ఒక నమ్మకం అనేది పోతుంది. ఆ ప్రజల నమ్మకాన్ని కోల్పోయినప్పుడు మనం వ్యక్తిగా ఏ పార్టీలో ఉన్నప్పటికైనా, అది ఏ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానివ్వండి, ఏ పార్టీలో ఉన్నా కానీ
పార్టీ ఎంత మంచిదైనప్పటికీ కూడా వ్యక్తి యొక్క విలువలు కోల్పోతున్నారు కదా. వ్యక్తి యొక్క విలువలు కోల్పోతున్నటువంటి ఈ సందర్భం చాలా వరకు మనం చూస్తున్నాం. రాజకీయ నాయకులు ఎంతసేపు ఏం చేస్తున్నారంటే అధికారమే పరమావధిగా భావించేసి ఎక్కడ అధికారం ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి మీరు గెలిచిన ప్రజలు మిమ్మల్ని నమ్మి ఏ పార్టీ మీద గుర్తింపు చేశారు అంటే మిమ్మల్ని చూసి మీకు 50% ఓటు ఉన్నప్పటికీ పార్టీ కూడా ఒక 20% 50% నమ్మకం ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? అంటే పార్టీలు మారడమే మీ యొక్క పరమావధిగా భావిస్తున్నారా? అంటే పార్టీ మీరు మారినట్లయితే అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు కదా. నిన్న మొన్నటి ఒక 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉంది, ఈ రోజు కాంగ్రెస్ వచ్చింది, రేపు ఏది వస్తుందో తెలియదు. కానీ మీ విలువలు కోల్పోతున్నారు కదా. అంటే పార్టీ కూడా కొన్ని విలువలు పెట్టుకొని చేస్తుంది. ఆ రోజు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు మీరు అన్నట్టు పెద్దలు చెప్పారు, రాళ్లతో కొట్టండి చేయండి అని చెప్పారు. మరి ఎందుకు మీరు కనీసం మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు ఇచ్చినటువంటి మాట మీద మీరు ఎందుకు నిలబడలేకపోతున్నారండి? ఈ రోజు కేటీఆర్ గారు కూడా ఒక మాట చెప్తున్నారు, ఏంది మీరు ఆ రోజు చెప్పారు కదా చేయలేదని. అంటే మీరు కూడా చేసారు కానీ అంటే మాటకు మాట సమాధానమే తప్ప ఆ రోజు మీరు చేసి ఈ రోజు మేము చేస్తాం అంటే ఆ రోజు తప్పలేదు ఈ రోజు తప్ప. ఇది ఇంతసేపు ఒకరి మీద ఒకరు చేసుకోవడమే తప్ప ప్రజల సమస్యలు పట్టించుకొని మిమ్మల్ని గెలిపించింది ప్రభుత్వం అధికారంలో ఇచ్చింది ఎందుకు? ప్రజా సమస్యలు పరిష్కరిస్తారు. మా యొక్క సమస్యలను గతంలో పరిష్కరించండి, కొన్ని సమస్యలు ఉన్నాయి లేదా కొన్ని హామీలు ఇచ్చారు వాటిని పరిష్కరించండి, వాటి సమస్యల మీద మీరు చెప్పండి. అంతకంటే మంచి పాలన అందించండి. ప్రజాపాలన అన్నారు, ప్రజాపాలన చేయండి, మీరు చేస్తున్నారు, అయినా ఇంకా బాగా చేయండి. ఎందుకు టైం వృధా అవుతుంది? అంటే ఇట్లాంటి సందర్భాలలో చేస్తే బాగుంటుంది తప్ప నిజానికి కూడా ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా అధికారం దాదాపు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు 63 సీట్లు ఏదైతే ఇచ్చారో ప్రభుత్వం ఖచ్చితంగా అక్కడ సుస్థిరంగా ఉంటుంది. నిజంగా కూడా ఉప ఎన్నికలు ఒకవేళ వచ్చినాయి అనుకోండి, ప్రభుత్వానికి ప్రమాదం లేదు కదా. ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏముంది? దాంతో ఇప్పుడు కొన్ని ఆ 10 సీట్లు కాకపోతే వచ్చినాయి, టీఆర్ఎస్ ఏమైనా అధికారంలోకి వస్తుందా? అది ఎవరికి ఉపయోగం? అంటే జనాలలో ఒక ఉత్తేజం కల్పించడానికి, కార్యకర్తల్లో ఒక ఉత్సాహం నింపడానికి, అంటే పార్టీని బతికించుకోవడానికే తప్ప ఇలాంటి సందర్భాలు అవసరం లేని సందర్భము, అవసరమైన అంశాలు కూడా ఇవి. ప్రజా సమస్యల మీద మనం చేసుకున్నట్లయితే నిజంగా కూడా మీ యొక్క సమస్యలు ఇవి ఉన్నాయని చెప్పేసి మీరు అసెంబ్లీలో డిస్కషన్ చేసి ఉంటే ఈ రోజు ఆ సమస్యలు పరిష్కారం అయి ఉంటే ప్రజలు కూడా సంతోషపడేవాళ్ళు, రైతులు సంతోషపడేవాళ్ళు, ఉద్యోగాలు వచ్చింటే వాళ్ళు ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళు నియామకాలు బాగుంటుండే. ఇప్పుడు ప్రాజెక్టులు కడుతున్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద మనం చూస్తున్నాము, నీళ్లు లేవని చెప్తున్నాము. ఇంతకుముందు పెద్దలు చెప్పారు నీళ్లు బోర్లు ఎండిపోతున్నాయి అని చెప్పేసి. దాని మీద దృష్టి కేంద్రీకరించండి. ఎంతసేపు ఎలక్షన్స్ రాజకీయమేనా? ఎలక్షన్స్ అయిపోయినాయి, రాజకీయం అధికారం వచ్చింది, అయిపోయింది. మీ 5 ఏళ్ళు మీ పరిపాలన చూపించండి, మీ యొక్క మార్పు చూపించండి. అక్కడ ఇంతకుముందు గతంలో వాళ్ళు చేసిరు, దానికంటే మించి చేసి ఉపయోగం చేయాలంటే బాగుంటుంది తప్ప ఇంతసేపు ఈ సమయం వృధా చేసేసి, ప్రజాధనం వృధా చేసేసి మేము ఇంతకుముందు జైల్లో ఉన్నాము, మేము ఇంతకుముందు ఇవి చేస్తున్నాం మీరు ప్రజాపాలన చేస్తున్నారు, ప్రజాపాలన పేరు పెట్టిరు, పేరు పెట్టిరు మాత్రం సరేనండి. పేరు పెట్టుకోవడానికి కూడా అది ఒక సందర్భమే కదా. అంటే వాళ్ళు చేస్తామని ఒక ఆలోచన విధానంతో ఒక ఆలోచన ఉంది కనుక పాలన పెట్టుకున్నారు. కానీ ఆ పరిపాలనకు 100% న్యాయం చేయాలి కదా. మరి మీరు న్యాయం చేయకుండా 15 నెలల కాల వ్యవధిలోనే అప్పుడే మళ్ళీ ఆపోజిట్ పార్టీ మీరు చేసేది కదా, ఆ రోజు మరి మీలో చేయకూడదుగా. అంటే ఇట్లాంటివి కాదు, ఒకరి మీద ఒకరు చల్లుకోవడానికి ఇది. అంతకోసం మనం అధికారం ఎందుకు మరి? అంటే ఇట్లాంటి ఏదైనా కానీ పార్టీ ఫిరాయింపులు అనేది ఎవరు చేసినా తప్పేగానే మనం భావించాల్సి ఉంటుంది. అధికారం అనేది చెప్పి దాని మీద నిర్ణయం తీసుకునేటువంటి అధికారం స్పీకర్ గారు కానివ్వండి. ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు కనుక కోర్టులో ఉన్నటువంటి అంశాన్ని ఎవరు మాట్లాడినా కానీ పెద్దగా అక్కడ మనకు నిర్ణయం వచ్చేది కాదు. కానీ ఆ నిర్ణయం వెళ్ళబడేంత వరకు ఎవరైనా వెయిట్ చేయాల్సిందే. ఆ విషయం మాట్లాడి ప్రజాధనం అక్కడ వృధా చేసినా వేస్తే ఇక్కడ కూడా మనం మాట్లాడుకున్నా కానీ, మూర్తి గారు మాట్లాడినా కానీ, మన ఇక్కడ బ్రదర్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కానీ ప్రజా సమస్యల మీద మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ మనం స్పష్టంగా చెప్పచ్చు. సతీష్ గారు, సరే వాళ్ళు తీసుకున్నారా మీరు తీసుకున్నారా అనేది పక్కన పెడితే, సరే వాళ్ళు తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా రాజ్యాంగాలు చట్టాలు అవన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు ఎక్కడ కూడా మేము తీసుకోము అనేది చెప్పలేదు. వచ్చారు రాజకీయ పునరేకీకరణలో భాగంగా మీరు అన్నట్టుగానే అందుకే తీసుకున్నాము అని చెప్తున్నారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్